ఆ ఒక్క తప్పు చేయడం వల్ల సినిమా అంతా సంకనాకిపోయింది. గుండెల మీద చెయ్యేసి చెప్తున్నా, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 10 minutes కి సగం మంది లేచి వెళ్ళిపోయారు. సినిమా మీద ఒట్టేసి చెప్తున్నా, నా మీద కూడా ఒట్టేసి చెప్తున్నా, సగం థియేటర్ ఖాళీ చేశారు. ఇంకేముంది, రివ్యూ చెప్పేసావు కదా వెళ్ళిపోతామని అనకండి. సినిమా కోసం మాట్లాడాలి, ఇంకా ఉంది చాలా. పాజిటివ్స్ కూడా ఉన్నాయి. సినిమా లవర్ అంటే ఒట్టి నెగిటివ్సే కాదు, పాజిటివ్స్ కూడా చెప్పాలి. మరి మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్ డేవిడ్సన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ కోసం డిస్కస్ చేస్తాం అండ్ మూవీ రివ్యూస్ కూడా. మిస్టర్ బచ్చన్ ద ఓన్లీ హోప్ నాకైతే అలా అనిపించలేదు. మిస్టర్ బచ్చన్ ద ఓన్లీ హెడ్ఏక్ టైటిల్ పర్ఫెక్ట్ గా ఉండేది పెడితే. సరే నెగటివ్స్ మాట్లాడేసుకుందాం, ముందు పాజిటివ్స్ చెప్పు. స్టార్టింగ్ టైటిల్ గట్టి పడగానే అరుపులు, కేకలు, ఓహో రచ్చే. తర్వాత మన రవెన్న ఎంట్రీ ఉంటది, ఫుల్ కిక్ ఇస్తుంది. 35 years యంగ్ బాయ్ లా కనిపిస్తాడు ఈ సినిమాలో. చాలా ఫ్రెష్ లుక్ లో కనిపిస్తాడు. సినిమా స్టార్ట్ అయిన 15 minutes కి అమ్మయ్య మన రవితేజ్ అన్న హిట్ కొట్టేశాడు మొత్తానికి అని అనుకున్నా. ఆ ఫైట్లు, కామెడీ టైమింగ్లు వేరే లెవెల్ అసలు. మిరపకాయ మూవీ సినిమాలో రవితేజ్ అన్న ఎనర్జీ లెవెల్స్ కనిపించాయి. ఓపెన్ గా చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ హాఫ్ అంత బాగుంది. అది కేవలం రవితేజ్ వల్లే కాదు, ఇంకో 3 వ్యక్తులు కూడా ఉన్నారు. తనికెళ్ళ బర్ని, సత్య అక్కల, ఝాన్సీ గారు, 2 సీనియర్ యాక్టర్స్, ఒక అతను కమెడియన్. అసలు ఈ 3 కామెడీ టైమింగ్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్. అంతే, సత్యం, రాజేష్, సుదర్శన్ కూడా ఉన్నారు, వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. అయితే మంచిగా అలా వెళ్తున్న సినిమాని చిన్న ల్యాగ్ చేశారు ఫస్ట్ హాఫ్ లో. సంబంధం లేకుండా పాటలు, అవసరం లేని డైలాగులు పెట్టి మొత్తం రోత చేశారు. ఈ సినిమా అజయ్ దేవగన్ గారు నటించిన హిందీ మూవీ రైడ్ రీమేక్. ఆ సినిమా అంతా మెయిన్ ప్లాట్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కోసం. డైరెక్టర్ హరీష్ శంకర్ గారు రేట్ చేశారంటే ఆ స్టోరీ లైన్ పెట్టి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేశారు. సెకండ్ హాఫ్ లో అయినా స్టోరీలోకి వెళ్తారా అంటే అస్సలు వెళ్ళరు. హీరోయిన్ తో రొమాన్స్లు, మసాలా సాంగులు, 80s 90s సాంగ్స్ పెట్టి హీరో అమితాబ్ బచ్చన్ లా ఫీల్ అయిపోవడం. ఇంకా డైరెక్ట్ గా కమర్షియల్ సినిమానే తీయచ్చు కదా. 90% కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి 10% ఓన్లీ స్టోరీ ప్లాట్ మాత్రం పెడితే ఇంకేం బాగుంటది. సెకండ్ హాఫ్ లో మళ్ళీ 2 కమెడియన్లు వస్తారు, చమ్మక్ చంద్ర అండ్ ప్రభాస్ శ్రీను గారు. వీళ్ళది క్రింజ్ కామెడీ అసలు సినిమా మొత్తానికి. జగపతి బాబు గారు విలన్ బడీస్ ఇందులో. అసలు లెజెండ్ మూవీలో ఎలా ఉంటది ఆయన యాక్టింగ్, ఒక్కొక్కడికి ప్యాంట్లు తడిసిపోతాయి. ఈ సినిమాలో ఈయన్ని కమెడియన్ చేశారు. మోస్ట్ పవర్ఫుల్ విలన్ అండి అతను. ఆయన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకోలేకపోయారు అండ్ ఆయన చేత వరస్ట్ డైలాగ్స్ చెప్పించారు. వీళ్ళు ప్రీమియర్ షోలు వేసినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సిందే. ఇప్పుడే ప్రీమియర్ చూసి వచ్చాను, సో వీడియో రేపే వస్తుంది. రిలీజ్ రేపు కాబట్టి థర్స్డే. సో ఈ వీడియో నేను ఈరోజు వెడ్నెస్డే చేస్తున్నాను, రేపు ఎర్లీ మార్నింగ్ కల్లా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను పోస్ట్ చేసినా ఎవరు చూడరు, నైట్ టైం కదా, అందరూ పడుకొని ఉంటారు. సినిమా క్లైమాక్స్ లో 2 క్యామియోస్ ఉంటాయి. ఫైట్ లో ఒకటి, సాంగ్ లో ఒకటి. అప్పుడేదో థియేటర్ లో నన్ను కొంచెం కూర్చోబెట్టింది. నేను కూడా వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ రివ్యూ ఇవ్వాలి కదా, తప్పలేదు. ఇంకోటి షాక్ అయ్యాను ఈ మూవీ గురించి. ఈ మూవీకి 4 ప్రొడ్యూసర్స్ అంట. 4 ప్రొడ్యూసర్స్ అంటే నేను ఇంకా ఏదో పాన్ ఇండియా సినిమా అనుకున్నాను, కానీ ఇది పాన్ ఇండియా సినిమా కాదు, రీజనల్ సినిమాయే. ఓన్లీ మన తెలుగు స్టేట్స్ లోనే రిలీజ్ చేశారు, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ సినిమానే. 80 crore బడ్జెట్ మూవీకి 4 ప్రొడ్యూసర్స్ అండ్ ఆదిపురుష్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ గారు కూడా ఉన్నారు ఆ నలుగురులో. సరిపోయింది. మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్. అప్పట్లో మంచి ఫాలోయింగ్ ఉండేది ఈయనకి. ఈ సినిమాలో మ్యూజిక్ అంతగా సాటిస్ఫై ఏం చేయలేదు అసలు, తలనొప్పరా బాబు. కానీ సినిమాటోగ్రఫీ అయితే బాగుంది, నాకైతే చాలా నచ్చింది. గద్దలకొండ గణేష్ సినిమాకి కూడా ఈయనే సినిమాటోగ్రఫీ చేశారు. ఆయనక బోస్ అని చాలా తెలుగు సినిమాలు మరియు చాలా హిందీ సినిమాలకి ఈయన సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. హీరోయిన్ బాగుంది, చాలా హాట్ గా ఉంది, కొంచెం నిధి అగర్వాల్ హీరోయిన్ లా ఉంది. ఓవరాల్ మూవీ రివ్యూ 5 stars కి 1 star ఇస్తున్నా. అండ్ డబుల్ స్మార్ట్ బెనిఫిట్ షో 7:30 AM కి రేపు వెళ్తున్నా, దాని రివ్యూ కూడా రేపు ఇస్తా పక్కాగా. ఛానల్కి ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ కూడా చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో బడీస్, సైనింగ్ ఆఫ్.